తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. అరాచకవాదికి అధికారం ఇవ్వడం వల్లే అమరావతి ధ్వంసమైందని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అమరావతి ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన ప్రాంతాన్ని టీడీపీ నేతలతో కలిసి సందర్శించారు. రాజధాని రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుంటూ అమరావతిలో నిర్మాణాలు పరిశీలించారు. అంబేద్కర్ కు కూడా రాజకీయ రంగు పులిమి స్మృతివనాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. రైతులతో కలిసి అమరావతి ప్రాంతంలో పర్యటించిన పెమ్మసాని జగన్ వైఫల్యాలను కళ్లకు కట్టేలా చూపించారని అన్నారు. అమరావతి ప్రాంతం రాజధాని ప్రాంతంలో పర్యటిస్తా ఉన్నాం. ఈ పర్యటించిన ఉద్దేశం ఏంటంటే ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి, అబద్ధాలను మనం ఎత్తి చూపించుదామనే ప్రథమ ఉద్దేశంతో ఈరోజు స్టార్ట్ చేసాం. ఆయన ఏం చెప్పారు? మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పారు. మరి ఆయన 5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు. ప్రతిదీ ఫైలు భూతద్దంలో పెట్టి వెతికారు. ఎక్కడ ఒక్క ఎకరం కూడా అవినీతి జరగలేదు, ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు అనేది స్పష్టం. ఎందుకంటే ఏమీ నిరూపించలేకపోయారు. అదొక అబద్ధం. రెండోది, ఈ ప్రాంతంలో దాదాపుగా 139 సంస్థలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే వాటన్నిటికీ జీవోల రూపంలో ల్యాండ్స్ అలాట్ చేస్తే వాటిని మొత్తాన్ని క్యాన్సిల్ చేశారు. అవి వచ్చింటే 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. సో 10 లక్షల మంది పేద ప్రజలు పొట్టగొట్టారు. తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని కరెక్ట్గా ఒక సమర్థవంతమైన నాయకుడు కనుక వాడుకొని ఉంటే ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తి. ఇది ఆంధ్ర ప్రజలందరికీ సంబంధించినటువంటి ఆస్తి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరం, ఇప్పుడు హైదరాబాద్లో చూస్తూ ఉంటే ఎంత వాల్యూస్ ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి. అలాంటి ఆస్తిని మొత్తాన్ని కూడా కేవలం ఉపయోగించుకోకుండా వదిలిపెట్టారు. తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతంలో టిట్కో ఇళ్ళు 5,000 ఇళ్ళు కట్టాం. ఆ 5,000 ఇళ్ళు పేదలకు ఎవరికో వాళ్ళకి ఇచ్చుంటే వాళ్ళందరూ రెంట్ లేకుండా చక్కగా ఉండేవాళ్ళు. అది కూడా అంతర్జాతీయ స్థాయిలో కట్టినటువంటి కట్టడాలు. వాటిని పూర్తిగా వదిలేశారు. తర్వాత ఇక్కడ ఈ ఎంటైర్ రాజధాని ప్రాంతం డిజైన్ అనేది ఒక డాలస్ కంటే కూడా గొప్పగా డిజైన్ చేశారు. అమెరికా లాంటి నగరాల కన్నా కూడా డాలస్ కానీ సింగపూర్ కానీ ఇవన్నీ 20-30 ఏళ్ల క్రితం డిజైన్ చేసినటువంటి నగరాలు. ఇప్పుడు లేటెస్ట్గా అవన్నిటినీ బేస్ లైన్ తీసుకొని వాటికంటే బెటర్గా డిజైన్ చేసింది ఈ మహానగరం. ఇది కనుక కంప్లీట్ అయి ఉంటే. సో దాని మీద ఒక అవగాహన లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. అందులో మల్టిపుల్ జోన్స్ చేశారు. ఇప్పుడు R5 జోన్లో సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఇండస్ట్రీస్ వచ్చే విధంగా, అంటే దాదాపు 3.5 లక్షల నుంచి 4 లక్షల ఉద్యోగాలు వచ్చే విధంగా వాటిని చేశారు. ఒక ఉన్మాదికి, ఒక ఉగ్రవాదికి, ఒక అరాచకవాదికి అధికారం ఇస్తే ఎలా ఉంటుంది సమాజం అనే దానికి ఇదంతా నిలువెత్తు నిదర్శనం. మేము వచ్చిన వెంటనే ఇవన్నిటిని మళ్ళీ రీబిల్డ్ చేస్తాం. తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని రాత్రి 8 గంటలకు శ్రీరాముల వారు తన భక్తుడైన హనుమంతునిపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. భక్తుల్లో హనుమంతుడు అగ్రగణ్యుడని, రామాయణంలో మారుతి స్థానం అద్వితీయమైన పురాణాలు చెబుతున్నాయి. అలాంటి చతుర్వేద నిష్ణాతుడు, నవ వ్యాకరణ పండితుడు, లంకాభీకరుడుగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయుడి వీపుపై స్వామి దర్శనమిచ్చారు.
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గుంటూరు నగరంలో శ్రీరామనవమి శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని బృందావన్ గార్డెన్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి బయలుదేరిన శోభాయాత్ర బ్రాడీపేట, అరండల్పేట, శంకర్ విలాస్, నార్త్ సెంటర్, జిన్నా టవర్ తదితర ప్రాంతాల్లో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామచంద్రుడు, ఆంజనేయ స్వామి జెండాలను చేతపట్టుకుని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు కృషి చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఎన్డీఏ మిత్రపక్ష కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలకు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తెలగ కళ్యాణ మండపంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి పార్టీతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. మాధవనాయుడు తన ఇంటి నుంచి భారీ ప్రదర్శనగా సమావేశ మందిరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పితాని మాట్లాడుతూ మాధవనాయుడుని పార్టీ తరపున తగిన విధంగా గౌరవిస్తామని అన్నారు. కూటమి పొత్తులో భాగంగా నరసాపురం అసెంబ్లీకి నాయకర్ ఎంపీ అభ్యర్థి శ్రీనివాసవర్మకు కేటాయించినట్టు తెలియజేశారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ విప్ అవినీతిపై తాను చేసిన పోరాటానికి పార్టీ శ్రేణులు వెన్నుదన్నుగా ఉన్నారని మాధవనాయుడు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కూటమికి నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలియజేయాలని అన్నారు. ఎవరు తెలుగుదేశం పెద్దలు చేయాలి, ఈ వేడు పెద్దలు చేయాలి ఇక్కడ ఆశించారు. నాయకర్ గారికి 2019లో పోటీ చేసి ఓడిపోయినప్పుడు కూడా ప్రజల తరఫున ప్రతిపక్ష నాయకుడిగా పోరాడుతూ ఉన్నాడు. తర్వాత ఆశించిన వారు సుబ్బారెడ్డి గారు జనసేన అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గోపాలి నాయుడు గారు, అలాగే రామరాజు గారు, మాధవ్ నాయుడు గారు ఆశించలేదే. అయినప్పుడు కూడా పార్టీకి పనిచేస్తూ తెలుగుదేశంలో అంతగట్టిన నాయకుడు ఎవరు? ఈ ప్రతిపక్ష పాత్ర. అంతేగాని ఈ రాజకీయ కోసం, మీ పెద్దల కోసం ఎవరు కూడా ఆశించొద్దని. మీ జనసేన కూడా మీకు ఎదురు చేస్తున్న నాయకులు ఎవరు ఆశించినా, సుబ్బారెడ్డి గారు ఆశించినా, మా తెలుగుదేశం పార్టీలో గోపాలి నాయుడు గారు ఆశించినా, రామరాజు గారు ఆశించినా, we have to sacrifice. That is, నాయకర్ is our mandate. ఈ రాష్ట్రంలో జనసేన ఎక్కడ ఉన్నా గ్లాస్ గుర్తు కొట్టేయండి, తెలుగుదేశం ఎక్కడ ఉన్నా సైకిల్ గుర్తు కొట్టే. మరి భారతీయ జనతా పార్టీ గుర్తు ఎక్కడ పోటీ చేసినా కమలం గుర్తు కొట్టేయమని చెప్పడానికి మనందరూ కూడా ఒకే మాట, ఒకే తీరు. ఈ రాష్ట్ర భవిష్యత్తు రాజకీయాన్ని 2019లో రెండోసారి పోటీ చేశా. 2014లో పోటీ చేసినప్పుడు మన తెలుగుదేశం పార్టీ కేడర్ తో పాటుగా మన పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు కూడా నాకు ఉండటం మూలంగా నేను అత్యధిక మెజార్టీతో నేను నెగ్గడం జరిగింది. అదేవిధంగా 2019లో ఎప్పుడైతే ట్రాకింగ్ ఫైట్ వచ్చిందో పవన్ కళ్యాణ్ గారు సెపరేట్ గా పోటీ చేశారో, మన వాడు, మన నాయకర్ ఏదైతే జనసేన తరఫున పోటీ చేసిన సందర్భంలో ఆయన సెకండ్ ప్లేస్ రావడం జరిగింది. ఆయనతో పాటు నేను ఇద్దరు కూడా పోటీలో ఉన్నాం. ఇద్దరం కూడా అన్ని రకాలుగా ఆర్థికంగా అన్ని రకాలుగా నష్టపోయినప్పటికీ కూడా ఇద్దరం కూడా నర్సాపురం నియోజకవర్గ ప్రజానీకరణ కోసం అనేక పోరాటాలు చేసి నిలబడ్డాం.
ప్రజల తరపున నిలబడ్డాం. ఇక బుద్ధుడు ప్రసాదాన్ని అనేక రకాల చిత్రహింసలు గురి చేస్తున్నప్పటికీ కూడా మీ అందరి యొక్క ఆశీస్సులతోటి ప్రజల తరపున మనందరం కూడా నిలబడ్డాం. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యూనివర్సల్ హీరో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాల కలే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలపై చంద్రబాబు విమర్శల దాడి. ఒకరు బూతుల మంత్రి, మరొకరు నీతుల మంత్రి అంటూ సెటైర్లు. చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీలోకి భారీగా చేరికలు. 150 కుటుంబాలకు జెండాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పెద్దిరెడ్డి. వైసీపీపై గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని విమర్శల దాడి. జగన్ కు అధికారం ఇవ్వడం వల్లే రాజధాని నాశనమైందంటూ ఆరోపణ. మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడుకి టీడీపీలో తగిన గౌరవం ఇస్తాం. నరసాపురంలోని ఎన్డీఏ కూటమి సమన్వయ కమిటీ సమావేశంలో మాజీ మంత్రి పితాని హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.